వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు అయితే చాలా వేగంగా చేస్తుంది. ఇప్పటికే కొన్ని దాదాపు 10 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ప్రకటించినటువంటి వైసీపీ అధిష్టానం మిగతా స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేస్తుంది. తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని పార్లమెంటు స్థానాలకి కొత్త అభ్యర్థుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. మొన్నటి వరకు కొంతమంది లిస్టు బయటకు వస్తే ఇప్పుడు కొంతమంది కొత్త పేర్లు అయితే తెర మీదకు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మచిలీపట్నం సంబంధించి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మొన్నటి వరకు బాలశౌరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి పార్టీ మారి జనసేనలోకి వెళుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరిని బరిలో దింపాలని కసరత్తు అయితే వైసీపీ అధిష్టానం చేస్తుంది. ప్రస్తుతానికి మచిలీపట్నం పార్లమెంటు రేసులో అయితే అవునిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ బాబు పేరు తెర మీదకు వస్తుంది. ఆయన్ని ఎంపీగా బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే సింహాద్రి రమేష్తో వైసీపీ అధిష్టానం మాట్లాడడం జరిగింది. ఎంపీగా మీరు వెళ్లాల్సి వస్తుందని కూడా ఆయనకి ఒక సంకేతాలు పంపించే నేపథ్యంలో ఆయన కూడా ఈరోజు తన నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జగన్ ఎలాంటి పని ఇచ్చినా ఏ ఆదేశం ఇచ్చినా కానీ ఖచ్చితంగా తాను చేస్తానని కూడా చెప్పారు. అది ఎంపీనా ఎమ్మెల్యే అనే అంశాన్ని పక్కన పెట్టి ఏం చెప్పినా చేస్తానని కూడా ఆయన సిద్ధంగా ఉన్నానని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బందర్ పార్లమెంటుకు సంబంధించి రమేష్ బాబు పేరు సింహాద్రి రమేష్ బాబు దాదాపు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు నరసాపురానికి సంబంధించి నరసాపురం ఎంపీ రేసులో మొన్నటి వరకు కృష్ణరాజు భార్య శ్యామలాదేవి ఉన్నారని తెలుస్తుంది. ఆమెతో పాటు గోకరాజు గంగరాజు కుమారుడు కనకరాజు పేరు కూడా వీళ్ళిద్దరి పేరు కూడా చాలా బలంగా వినపడింది. తాజాగా నరసాపురం ఎంపీ రేసులోకి శ్వేత వర్మ అనే ఒక ఎన్ఆర్ఐ పేరు వినబడుతుంది. ఆమె ప్రస్తుతం గోకరాజు గంగరాజు కుటుంబానికి బంధువుగానే తెలుస్తుంది. ఆమె పేరు కూడా ప్రస్తుతానికి తెర మీదకి వస్తుంది. ఆమె నరసాపురం ఎంపీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి సీట్ ఇస్తారో ఒక స్పష్టత రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు గుంటూరు ఎంపీకి సంబంధించిన గుంటూరు ఇక్కడ ఎంపీగా 2019లో టీడీపీ గెలిచింది. గల్లా జయదేవ్ అక్కడ గెలిచారు. వైసీపీ 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయన పోటీ చేయనని వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యం. కానీ ప్రస్తుతం గుంటూరు ఎంపీ రేసులో ఉమ్మారెడ్డి సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు పరిశీలిస్తున్నారు. ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆయన ఎంపీగా బరిలో దింపే ఆలోచన కనబడుతుంది. ఒకవేళ ఆయన కాదనుకుంటే ప్రస్తుతం గుంటూరు మేయర్ ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు పేరు కూడా వినబడుతుంది. అధిష్టానం మాత్రం ఉమ్మారెడ్డి వెంకటరమణ వైపే మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆ దిశగా ఆయనకి సంకేతాలు కూడా పంపించినట్టు తెలుస్తుంది. పనిచేసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. అధికారికంగా లిస్టులో వచ్చే అవకాశం ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు అటు నంద్యాలలో కూడా చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే కర్నూలు సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో ఆయన వేరే పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కర్నూలు పక్కన పెట్టి ఇప్పుడు నంద్యాల మీద వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. చాలా రోజులుగా నంద్యాల ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో నటుడు అలీ పేరు బలంగా వినబడుతుంది. ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ మైనారిటీ కమ్యూనిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో నటుడు అలీని అక్కడ పంపుతారని తెలుస్తుంది. ఆయన కాకపోతే ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ని దింపే ఆలోచన ఉంది. అక్కడ మైనారిటీకే సీట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో నటుడు అలీ కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ పేరును కూడా పరుస్తుంది. వాటితో పాటు మొన్నటి వరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి ఖాదర్ బాషా పేరు కూడా వినబడుతుంది. వీళ్ళ ముగ్గురులో ఒకరిని నంద్యాల ఎంపీగా నింపే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందని చెప్పాలి. వీటితో పాటు నర్సరాపేట ఇప్పటికే లావు కృష్ణదేవరాయ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన పార్టీ మారబోతున్న నేపథ్యంలో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని నర్సరాపేట ఎంపీగా బరిలో దింపుతున్నారు. ఇప్పటికే అనిల్ కుమార్ కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కొత్త అభ్యర్థులు అయితే తెర మీద తీసుకొస్తుంది. వీళ్ళకి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళకి సంకేతాలు కూడా పంపిన నేపథ్యంలో వాళ్ళ త్వరలోనే అంటే రేపు లేదా ఎల్లుండి లిస్టు వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ లిస్టులో వాళ్ళ పేర్లు ఉండే అవకాశం కనబడుతుంది. బందర్ పార్లమెంట్ కనుక ఒకసారి మనం చూస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నింపాలని కూడా అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అటు పేరు నాయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం చెప్పిన నేపథ్యంలో సింహాద్రి రమేష్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సింహాద్రి రమేష్ని ఎంపీ బరిలో దింపుతారని తెలుస్తుంది. బాడిగా రామకృష్ణ పేరు కూడా వినపడుతున్నప్పటికీ దాదాపుగా సింహాద్రి రమేష్ బాబు పేరే ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది. నరసాపురం కూడా కొత్త పేరని చెప్పాలి. శ్వేత వర్మ చాలా తక్కువ మంది తెలుసు. ఆమె సోషల్ మీడియాలో ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొన్ని ఇంటర్వ్యూలు చేశారు. కొన్ని మీడియా విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమెను కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆమె కూడా ఎంపీ లిస్టులో ఉన్నారని తెలుస్తుంది. నరసాపురానికి సంబంధించి ముగ్గురులో ఎంపీకి సంబంధించి నరసాపురం అటు కృష్ణరాజు భార్య శ్యామలాదేవి, గోకరాజు గంగరాజు కుమారుడు కనకరాజుతో పాటు శ్వేతవరం పేరు తాజాగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఉంటారనే దానిపైన రేపు ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎంపీలకు సంబంధించి కొంత కొరత వైసీపీలో కనబడుతుంది. చాలా మంది అటు కర్నూలు నుంచి ఇటు నర్సరావుపేట మచిలీపట్నం
ఈ ముగ్గురు ఎంపీలు రిజైన్ చేయడంతో కొంత కొత్త అభ్యర్థులు వెతుకులాటలో వైసీపీ ఉందని చెప్పాలి. వైసీపీ అభ్యర్థులకు సంబంధించి కొంత కసరత్తు చాలా ఎక్కువ చేయాల్సి వస్తున్న పరిస్థితి కూడా వైసీపీలో కనబడుతుంది. రాజమండ్రి కూడా చాలా సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే అక్కడ ముగ్గురు బీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరి వైపు నిలబడాలని దానిపైన వైసీపీ అధిష్టానం చాలా ఫోకస్ పెట్టింది చెప్పాలి. ఎందుకంటే రాజమండ్రి 2019లో బీసీ అభ్యర్థి మార్గాన్ని భర్తకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బీసీలకే ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు ముగ్గురు అక్కడ పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందో చూడాలి. మరోవైపు ఇప్పటికే విజయనగరానికి సంబంధించి మజ్జి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ మేనడ్ మజ్జి శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైంది. అనకాపల్లి కూడా అడారి రమాకుమారి పేరు ఖరారైంది. కాబట్టి మిగతా అటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అదేవిధంగా గుంటూరు, నర్సరావుపేట ఈ బందర్తో పాటు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది.